మా పోరగాన్ని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బై. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీత ఏసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్లా గొప్ప తరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసా, అది మన కైకేయిలే గది మందర మాటింది పోయి. గంతే దిల్ జలాయించింది అనుకో, ఉర్తా పోయింది. ఎవ్వరతానికి? మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగిన దశరథ మహారాజ్ కమరిని పడింది అనుకో. ఇగో పెళ్ళమా, నేను పనుకుంటున్నా. మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు? ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా. సూరి, నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఈరోజు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు జించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోలే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా. పారి పోదాం పద. అంటే నీ వారంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా? అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా? అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టావు దెబ్బ. చూడన్నా, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల చదువు పారైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది? ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం వాడి తప్పించుకుందామనే. అబ్బే, సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులేనాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచు కొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోథర్కింగ్ నల్లగా ఉండడు, ఆఫ్రికన్ నల్లగా ఉండరా, చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్లియెస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ ఇచ్చి తీరుతారు. బాబు, అది ఎప్పుడో కాస్త కనుక్కో. Eating sugar, no papa. Open your mouth. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty. సుపుత్ర, సైంధవా, పిలిచేవా నాన్న? రాత్రి బియ్యం మూట తెచ్చి ఇక్కడ పెట్టాను. నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లేవగానే ఆకలేసింది నాన్న. తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్. అయితే ఓ పని చేయి, 10 బిందెలు వేడి నీళ్లు తాగు, లోపల అన్నం ఉడుకుతుంది. తొందరగా వంట చేయి నాన్న, ఆకలేస్తుంది. ఇది పీకుతున్నావని వదులు చెయ్యి. వంట దేంతో చేయి నా బొంద. బాబు సర్వభక్షక, నువ్వు ఇంతవరకు తినంది నరమాంసం మాత్రమే అనుకుంటా, అవునా? అవునా? అయితే ఓ పని చేస్తానన్న,
ఈ 4 స్టవ్లు వెలిగించి వాటి మీద నేను పడుకుంటాను. ద్వారగా కాలగానే నన్ను దించేసి నా మీద కాస్త ఉప్పు జలుగు తిని. ఉప్పు డబ్బా ఎక్కడుందన్నా? అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను. గట్టిగా అరవకే. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు. నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, బీరువాలో పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు. స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్షో ఉష్షో, నీ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా అరవకే. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టరా? ముందు తెలుసుంటే వాడి పీక నొక్కేవాడిని. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేశాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజుల్లో ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే. అమ్మా, పైనుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్రల నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా. తీర్థయాత్రలు ఏమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదూ. నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నామండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదంటే నాకు ఈ పీడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చేయ. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయడం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. ఏమండి, ఏమిటా పని? చూస్తూ అడుగుతావే, గడ్డి తడుపుతున్నాను. అయ్యో, ఇదెక్కడ చూద్దామండి, ఓ పక్క వానొస్తుంటేను. వానొచ్చినా వరదొచ్చినా ప్రతి శనివారం సాయంత్రం నేను తోట పని చేసి తీరాల్సిందే. అది నా రూలు, నా ఇష్టం. నీకు కష్టంగా ఉంటే పో, లోపలికి పో. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. అయ్యో రాత. హాయ్ అంకుల్. అంకురా పెంకురా, ఇంకోసారి అలా పిలిస్తే పుచ్చ లేపుతాను రా పిచ్చి కుంక. వాట్ వాట్? ఐఎమ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడికి రా సొంట? వాట్ వాట్ యు వాంట్? ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు సంధ్య. షీ ఇస్ ఇన్ ద షవర్. షవర్? అట్ దిస్ అవర్? స్ట్రేంజ్. yes. నానా, అమ్మ కాఫీ పంపించింది. హాయ్ సంధ్య. బాగున్నావా? చాలా బాగుంది. బాగుంది కాదు, బాగున్నాను. ఓ యా బాగున్నాను. ఈ దిక్కుమాలిన పీనికి తెలుగు నేర్పడం ఎందుకే? వర్షంలో తడవకు, లోపలికెళ్ళు. Coffee for me? Thank you. We are celebrating Mother's Day tomorrow evening. You should come to the party. నాకు అర్థం కావటం లేదు. రేపు మదర్స్ డే అని వీళ్ళింట్లో పండగట. దానికి రేపు సాయంత్రం నిన్ను పార్టీకి రమ్మని పిలుస్తున్నాడు ముష్టి కుంక. మదర్స్ డే అంటే తల్లి దినం ఏమిటో తద్దినంలాగా వీళ్ళ పెండాకుడు. I could follow you, sir. ఓకే విల్ థింక్ అబౌట్ ఇట్. యు క్యారీ ఆన్. బాబు, కాస్త త్వరగా పోని. తొక్కు. తొక్కుతున్నాను కదండి. త్వరగా వెళ్ళాలి, పోని. తొక్కు 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 చెప్తాను. ఇంకేం తొక్కనండి బాబు, కింద నేల తగులుతుంది.
తొక్కువయ్యా తొక్కు తొక్కు చెప్తాను. ఇదేమిటయ్యా బాబు కళ్ళు మూసు తోలుతున్నావేంటి? విడిగా తోలేప్పుడు నీ కళ్ళు తెరవనండి, నాకు భయం. పంప ముంచేటట్టున్నావయ్యా బాబు. కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని. కన్ను విప్పు కాలు తొక్కు, కన్ను విప్పు కాలు తొక్కు. ఇదేమిటయ్యా ఇలా పడుకుని పోయావు? ఎంతకన్నా స్పీడ్ గా తోవడం నా వల్ల కాదండి. బాబు ఆ తీసుకునే రెస్ట్ ఏదో బండిలో తీసుకుంది కానీ నేను తోలుతాను కదా. రా బాబు. వద్దండి బాబు, మా ఓనర్ ఒప్పుకోరండి. మీ ఓనర్ గారు చెప్పుకుంటారా? ఎంతరేటండి బాబు? కూర్చో. ఇవాళ నా పని బండి పని కూర్చో. పోయిందా గోయిందా. చక్రాలు ఉడిపోతాయి. ఏమిటమ్మా నువ్వు మా ఓనర్ గారి కోడలవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటయా? పొద్దున మన ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్, అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి, ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. రేటుగా ఉంది. నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా? అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ ని ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రొనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? ఒకే రోజులు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? ఒకే పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? వేషాలు 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 వేషాలు. అయ్యో అదేమిటండి మజ్జిగనే పోసుకోకుండా లేస్తున్నారు. వాళ్ళే కడుపు నిండింది. ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లెలుంటే వీడి మానాలు వీడు సింగురంగల్లా పెళ్లి చేసుకుంటానంటాడా? చెప్తా. ఈ ఒక్కసారి నా మాట వినండి. వాడేంటి కాని కోరిక కోరలేదుగా. నా వల్ల కాదే. వీడిని ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదు. అది కాదండి, పాపం వాళ్ళు. గౌరమ్మయ్, వాడు నువ్వు ఏమైనా మాట్లాడారంటే చీరేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ఆ విజయనగర సంబంధం ఏదో ఖాయం చేసుకుని 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం. ఈ లోపల పెళ్లి గిళ్ళేలు వాగారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఈ ఇంటికో పెద్ద విధవ తగలటం జ్ఞానం ఒక్కరికి లేదు. ఎవరి మానాలు వారి నిర్ణయాలు తీసేసుకోవడమే. చచ్చా. ఇప్పుడు బాబు ఏం తప్పు చేశాడని అలా మండిపడతారండి అయ్యా? ఆ పిల్లకేం కులం తక్కువ, గుణం తక్కువ? చక్కని రూపం నడతాను. తల్లి జబ్బు మనిషి కదా, త్వరగా ఆ పిల్ల పెళ్లి చేసేసి భారం దింపుకోవాలనుకుంటుందేమో పాపం. అదే నేరం కాదు కదా. ఇక మన అమ్మాయి పెళ్లి అంటారా? మీరనే ఆ విజయనగరం కుర్రాడికి కాఫీ తప్ప మరే దురలవాట్లు లేవుట. కాఫీ తాగంగానే సరదాగా ఓ జరదా గిళ్ళి బిగిస్తాట. గిళ్ళి బిగించంగానే ఓ చిన్న సిగరెట్ ముక్క వెలిగిస్తాట. ప్రతిరోజు సాయంకాలం వాన వస్తే బ్రాందీ, వాన రాకపోతే విస్కీనే తాగుతాడే తప్ప మిగతా రోజుల్లో మాదక ద్రవ్యాల జోలికి అసలు పోరే పోట్ట పాపం. ఇక బ్రాందీ విస్కీల తర్వాత అలా సానివాడల మీదుగా ఇంటికి చేరతాట. నిజమే. కుర్ర కుంక మంచి విధాలా కనిపిస్తాడే. అదేం మాట అండి అయ్యా, తమరు కనబడరు మంచివారిలాగా. అంతేలే. అంటే ఇదిగో శ్లాషాల వాడుకు నీ శ్రార్థం పెట్ట. అయ్యా ముందు అబ్బాయి పెళ్లి సంగతి చూడండి, తర్వాత నా శార్థం పెడుదురుగా.
అంతేనంటావా? కానీ ఈ లోకం నన్ను వద్దండయ్యా, సుత్తి తీయకండి. ఒకసారి ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ సుత్తి అందుకోకండి. ఈసారికి ఇలా కానిచ్చేయండి చెబుతాను. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నన్ను ఇలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరు అలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగులేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా ఏ అల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడు అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతుకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు. వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, పైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు. నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకూడు బాదు. ఆటన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాడలో గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్య నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీనగరం, చిట్టి నగరం, మాసవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబోయ్, చాలు మహాప్రభు, చాలు. బెదవాడంతా బతికేశాడని వేసుకుందాం. సరిపోతుంది, ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా. అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభు ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకురికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. ఏంట్రా ఇది? ఆడు సిల్రా, నేను శిలపెంకులు ఇస్తున్నావా? ఆడికి ఎక్కువ, నాకు తక్కువ పోతున్నావు ఏంటి బాబు? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ పోతున్నదా? టిక్కెట్ బాబు, అది అలా పచ్చపాటను చూపిస్తే మంతలు శాపం ఎట్టేస్తుంది, గుడ్లు పేలిపోతాయి. ఏది బాబు, ఆ గలాసులో కొంచెం ఎక్కువైనది, అందులోనే. అయ్యో, ఈ పాలు ఇదే కూలిపోనాది బాబు, మంతలి కోపం వచ్చేస్తుందా? ఏటి బాబు అట్లా చూస్తారా? కొట్టేయండి. సారి పాపకి, సారా బుడ్డికి అంటూ ఎగిలి ఉండవు బాబు, లాగించేయండి. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి.
ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును ఆ, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు. నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. నాన్న, చిట్టి! ఏమండి పొరపాటు అయిపోయిందండి. చిట్టి! ఏమండి ఏమండి నా మాట వినండి. చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. ఏమండి? బాబు! ఏమండి? నాన్న! బాబు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఏమండి? అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాపులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిడ వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజల్లే. అమ్మా అమ్మా ఇక్కడ దాక్కున్నావా? వీడవిడు లేచాడు 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 లేచాడు. కప్పలా ఏమిటా గంతులు? ఒక చోట నిలబడి చావు. కప్పడే కప్పడే నేను కప్పడే. మన దగ్గర ఈ కుప్పి గంతులు పనికిరావు. అసలు ఎవరు నువ్వు? అయ్యా అయ్యా ఎవరు? నాన్న. నాన్న నేనా? నీకా? ఏ నేను బాగులేనా నాన్న? ఆహా మహా బాగున్నావురా కొడక. ఆ తండ్రి పసిపిల్లలు జడుసుకు చచ్చే అంత అందంగా చచ్చావు. నీ అంత లక్షణమైన కొడుక్కి తండ్రినైనందుకు ఆస్తమా పేషెంట్ లాగా ఆనందపడి పోతున్నా. నాన్న మా అమ్మ గుండెలు తెమ్మందే? ఛీ, నాకంటే పెద్దవారందరినీ నాన్నాన్ని పిలువమంది. అందరినీ నాన్న అని పిలవమందే మీ అమ్మ? ఎవరినైనా మహాపతివ్రత? మా అమ్మ మాలతి. మాలత? మా అమ్మ ఎంత మంచిదో తెలుసా? నాకు బోల్డ్ లాగులు కుట్టించింది, బోల్డ్ మంది నాన్నల్నిచ్చింది. మా ఇంటికి వచ్చే నాన్నలందరూ నాకు తలా ₹1 ఇచ్చేవారు. నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్తలున్న కదా, ₹1 చిల్లర లేదా? నేను ఇస్తానులే. నాన్న అని పిలిస్తే ప్రతివాడు రూపాయి ఇస్తే నీతో పాటు సెంటర్ లో నిలబడి నేను పిలుస్తాను రా కుంకాక్షి. ఇంతకీ మీ అమ్మ ఎక్కడ చచ్చింది? ఇక్కడే. ఇది మా ఇల్లేగా? అమ్మా అమ్మా ఇక్కడ లేదు. ఛీ, పో, దొంగ. మా అమ్మ ఇక్కడే ఉంది. దొంగ అంటే గుర్తొచ్చింది. ఒరే ఒరే నాన్న, మన ఇద్దరం దొంగట ఆడుకుందామా? నేను ఇక్కడ దాక్కుంటాను, నేను ఎక్కడున్నానని చెప్పు. ఆట రా నాన్న. దొంగాట. ఎద్దులో ఉన్నావు మొద్దు కదవా? చెమ్మ చెక్కలు ఆడడానికి నీకు సిగ్గులేదురా? బయటికి బా. కొడతావా? నేను కొడతాను, నేను కొడతాను, నేను కొడతాను. మీకు ఇంకా ఏం కావాలి? కాఫీ టీయా? చూడమ్మా, కాఫీలు టీలు ఉద్రేకాన్ని కలగజేస్తాయి. కాస్త చిక్కని పాలు తెప్పించమ్మా. ఏంటా సూపులు? పాలింకా రాలేదు.